వేసవిలో ఎండలో వెళ్లేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు సరిగా నిద్రలేక కళ్ళు అలసిపోతాయి. కొందరికైతే వాపు కూడా ఉంటుంది. అలా అలసిన కళ్లకు సాంత్వన అందించి వాపు తగ్గించాలంటే చిన్ని చిన్ని చిట్కాలు చాలా అవసరం. కళ్లను కడుక్కోవాలనే ఉద్దేశంతో చాలామంది ముఖం కడుక్కుని తువాల్తో గట్టిగా తుడిచేస్తుంటారు. అలా కాకుండా కళ్ల మీద నీళ్లను చల్లడం మంచిది. పదే పదే అలా చల్లటి నీటితో కళ్లు తడుపుంటే ఉపశమనంగా అనిపిస్తుంది. కళ్లు అలసిపోయినప్పుడు, ఉబ్బినప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఆ రేడియేషన్ వల్ల సమస్య మరింత పెరుగుతుంది. తరచూ కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రెప్పల్లో రక్త ప్రసరణ బాగుంటుంది. సమస్యలుంటే దూరమవుతాయి. కంటి లోపలున్న దుమ్ము ధూళి బయటకొచ్చి కళ్లు శుభ్రపడతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనతో కంటి చుట్టూ, కనురెప్పల మీద పూతలా వేసుకోవాలి. ఈ పూత వల్ల కంటి చుట్టూ చర్మం బిగుతుగా మారుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఉత్తేజితమై కళ్ల అలసటతో పాటు వాపు అదుపులోకొస్తుంది. బంగాళదుంపను సన్నగా గుండ్రంగా తరిగి ఫ్రిజ్లో ఉంచాలి. గంట అయ్యాక తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. ఆ ముక్కలు వేడిని లాగేసి కళ్లకు సాంత్వన అందిస్తాయి. ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా బంగాళాదుంపల ముక్కల్ని కళ్ల మీద పెట్టుకోవాలి. వేడికి అలసిపోకుండా ఉంటాయి. ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలు పాటించి మీ కళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.